సిద్ధం సభలో ప్రజలు కార్యకర్తల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారని, మీకు మీ పిల్లలకు మంచి జరిగి ఉంటే నా వల్ల మీ భవిష్యత్తు బాగుంటుంది అంటేనే నాకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారని, చంద్రబాబు నాయుడులా అబద్ధాలు మోసాలు చేయలేదని, మీకు ఇంకా ఏం కావాలో చెప్పండి చేస్తాను అని ప్రజలను ఆయన అడుగుతున్నారని, అలాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు తాను చూడలేదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో కూడా మళ్ళీ జగన్నే గెలిపించమని కోరుతున్నామని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సందర్భాలు ఎప్పుడు చెప్పలే, ఏదో మాయ చెప్పి మాట చెప్పి మనం తిప్పి అదేదో చెప్పుకుని వెళ్ళిపోతుండేవారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అయితే ఇంకా నోరెప్పితే అన్ని అసత్యాలు సత్యదూరమైన పలుకులు తప్ప ఎప్పుడు వాస్తవాలు ఎప్పుడు మాట్లాడలే ఆయనకి. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ గారు ఎక్కడున్నారు కానీ ఆయనకు మునుసాపు ఉండేది చంద్రబాబు నాయుడు. కానీ ఏదైనా నిజం చెప్తే ఆయన శిరస్సు వచ్చి వంద మొక్కలు అయిపోద్దని ఆయన చెప్పేవాడు, జోక్ చేసేవాడు ఆ రకంగా. కానీ ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో నేను ఇచ్చిన నా మేనిఫెస్టో ఇది, ఇందులో పెట్టిన అంశాలని నేను 195-98% నేను నెరవేర్చాను. నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి. ఇంకా మళ్ళీ మీ మనసుల్లో ఏమున్నదో, మీ ఆలోచన ఏమున్నదో, ఏ కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకుంటే మీ జీవన విధానంలో ఇంకా మేలైన మార్పులు వస్తాయో ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరి ఇవాళ జగన్మోహన్ చెప్పడం నిజంగా మాకందరికీ గర్వకారణంగా ఉంది. అందుకే కార్యకర్తలకు నమ్మకం వచ్చింది, పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆయనకి ఆశీర్వాదం తెలుపుతున్న ఈ నేపథ్యంలో ఇంకా 2-3 రోజుల్లో, ఓ వారం రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతున్నాయి. మళ్ళీ మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి సభకు ఇచ్చేసిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలకి మళ్ళీ వారు చైతన్యవంతులై మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం నన్ను కట్టాలని కోరుతున్నాం. చూసాం మనం ఒక వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో. పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము దేనికైనా మా తలుపులను తెరిచి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో తాతాలాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా చూసే ఉంటారు, తెలుసుకుని ఉంటారు. ఒత్తిడి చేసుకోవడం, ఓ పార్టీని కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ఈ రకంగా ఎంపర్లు ఆడుకొని కొత్త వాళ్ళు అయితే అలాగే కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మం ఈ గుమ్మం తిరుక్కుంటూ ఇవాళ అవి చూస్తుంటే రాష్ట్ర ప్రజానీకానికి జగత్స్వరంగా ఉంది. అసహించుకుంటారు ఏంటిది అని. నేను ఉదయాన్నే ఒకరు వచ్చి ఎవరో నాకు వీడియో పెట్టారు. ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను. ఏంట్రా ఇదేంటిది అని చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మన ఆంధ్రుడు కాకపోయినా ఆయనకున్న వచ్చిరాని తెలుగు మరి
ఆయన కండస్థాయి పెట్టుకుంటూ చూడండి. और चंद्रबाबू नायडू गजत दूंगा। तो आंध्र प्रदेश की राजनीति का सबसे बड़ा बाहुबली एनटीआर गारू, उसको पीछे से वेनुपोट्टू को किसने किया? चंद्रबाबू नायडू ने किया। तो चंद्रबाबू नायडू अंटे कटप्पा ऑफ आंध्र प्रदेश पॉलिटिक्स, ऑलवेज वेन्नुपोट्टू दारुడు, सब जगह पर पीछे से नरेंद्र मोदी जी को भी वेन्नुपोट्टू, सबको वेन्नुपोट्टू, आंध्र प्रदेश ప్రజలకు వెన్నుపోటు। अमरावती రైతులు का आज नाश किसने किया? चंद्रबाबू नायडू ने नाश किया। కాదా? చూసానమ్మా, ఇది నేను చెప్పిన మాటలా? ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఏమనుకుంటారో అండ్ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటారో ఆలోచించేయండి. సరే, ప్రజాస్వామ్యంలో 2 పార్టీలకు వెళ్ళడం, 2 పార్టీలు విడిపోవడం, పొత్తులకు వెళ్ళడం, పొత్తు అని అది వేరు. ఇదంతా ఎప్పుడు ఒక 3 నెలల కింద జరిగిన సంఘటనలు. వేరే ఎన్నో అంశాలు ఉన్నాయి.